హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వెయిట్ లాస్ పౌడర్ తయారు చేస్తున్నాను. దీనికి వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. ఇది జీలకర్ర. నెక్స్ట్ వచ్చేసి ఇది వాము. నెక్స్ట్ సోంపు. ఇది సోంపు. నెక్స్ట్ వచ్చేసి ఇది నల్ల జీలకర్ర. అంటే అన్ని క్వాంటిటీ వచ్చేసి ఇట్లా నేను వచ్చేసి ఇట్లా పెద్ద స్పూన్తోనే 2 స్పూన్స్ తీసుకుంటున్నా. అన్ని క్వాంటిటీ సేమ్ తీసుకోవాలి. ఈ నల్ల జీలకర్ర మాత్రం 1 టీ స్పూన్ తీసుకోవాలి, ఎందుకంటే నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి వెయిట్ లాస్కి, అంటే ఇప్పుడు నేను వెయిట్ ఉన్నా అని తాగట్లేదు, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ అవుతుంది, స్కిన్ కూడా చాలా మంచిది, అలా అనేసి రెడీ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర 2 స్పూన్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ కడాయి పెడదాం. అది హీట్ ఎక్కాలి. ఇది 2 స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాం కదా, హీట్ అయింది. ఇది అందులో వేసేద్దాం. ఆల్రెడీ ప్యాన్ వచ్చేసి చాలా హీట్ ఉంది. వేయించుకోవాలి బాగా, అంటే నార్మల్గా వేయించుకోవాలి, బాగా మాడిపోద్దు, అలా అని పచ్చిగా ఉండకూడదు, నార్మల్గా వేయించుకోవాలి. నేను 2 స్పూన్స్కి కొద్దిగా ఎక్కువనే వేసాను. ఇది వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఓమా వేస్తున్నా. నెక్స్ట్ ఇది కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. టూ స్పూన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది, అది కూడా వేసేసాను. ఇది కూడా బాగా ఎంపుకోవాలి. బాగా ఇది కూడా ఇట్లా ఏగిపోయినాక ఒకటి ఆరోమా అనేది వస్తుంది, ఒక స్మెల్ వస్తుంది ఏగినట్టు. కొద్దిగా ఇది వచ్చేసి కొద్దిగా ఘాటుగా వస్తుంది అన్నట్టు. బాగా ఎంపుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారు అంటే మీ సిటీ, విలేజ్ నేమ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. డైలీ మార్నింగ్ తాగాలి, బట్ నాకు మార్నింగ్ అంత టైం ఉండదు కాబట్టి ఈవినింగ్ కాదు, నైట్ తాగుతాను. లంచ్ అయిపోయాక పడుకునేటప్పుడు తాగుతాను. ఇది కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇది కూడా తీసేస్తున్నా. మళ్ళీ ఎక్కువ వేగిపోయినా కూడా మళ్ళీ తాగినప్పుడు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. అందుకనేసి నార్మల్గా వేయించుకోవాలి, బాగా ఎక్కువ ఏమి వేయించుకోవద్దు. ఇది కూడా అన్నీ ఒకటే దాంట్లో 2 స్పూన్స్కి కొద్దిగా ఎక్కువనే ఉంది, అన్నీ ఎక్కువనే ఉన్నాయి. ఇది జీలకర్ర కూడా 2 స్పూన్స్కి కొద్దిగా ఎక్కువనే వేసాను. ఓమ కూడా 2 స్పూన్స్కి కొద్దిగా ఎక్కువనే వేసాను. ఇది సోంపు వచ్చేసి ఇట్లా వేగేటప్పుడు ఇట్లా ఎల్లో కలర్ లాగా మారిపోతుంది అన్నట్టు, ఎల్లోలాగా మారుతుంది. ఇది కొద్దిగా లైట్గా వేయించితే చాలా, ఎక్కువ కూడా వేయించవద్దు. నల్ల జీలకర్ర వచ్చేసి కొద్దిగా, ఇప్పుడు ఈ 2 స్పూన్స్ కొద్దిగా ఎక్కువ వేసాం కదా, ఇది ఒక 1 స్పూన్ వేస్తే చాలు. 1 స్పూన్కి కూడా కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా చేదుగా ఉంటుంది కాబట్టి. నార్మల్గా వేసాం. చూడండి, మమ్మీ చేయదు కానీ చెప్తుంది పక్కన నుండి. ఆల్మోస్ట్ వేయించుకోకుండా కూడా పర్లేదు, బట్ నేను వేయించుతున్నా అంతే. చాలా నార్మల్గా వేయించా. ఇవన్నీ వచ్చేసి సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసి ఒకటే ప్లేట్లో అన్నీ తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి కూల్ అవ్వాలన్నట్టు కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఇది కూల్ అయినాక మళ్ళీ వస్తా. ఇవి కూల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం.
ఇది కానీ గిన్నె కూడా చూపించాలి. చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు మనం పట్టుకోకుండా ఎంబటే స్టోర్ చేసుకోవద్దు, ఎందుకంటే కొద్దిగా గరం ఉంటుంది కాబట్టి, కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా సైడ్కి పెట్టేయాలి. కొద్దిగా కూల్ అయిపోయాక ఇట్లా ఏమన్నా ఆల్రెడీ ఉన్నది ఇదారికి నేను యూజ్ చేసేదే, ఇందులోనే ఇది స్టోర్ చేస్తాను కూల్ అయ్యాక. ఇప్పుడు ఇది ఎలా తాగాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి, ఇందులో వాటర్, ఇది ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి గిన్నెలో. కొద్దిగా నార్మల్గా బాగా వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా నార్మల్గా హీట్ చేయాలి. ఒక స్పూను ఈ పౌడర్ వేసుకొని తాగాలి. అయినాయి నార్మల్గా హీట్ చేసుకున్నా, బాగా ఎక్కువ హీట్ ఏం కాలేదు. నాకు కొంచెం నార్మల్గా హీట్ చేసుకొని ఇది ఈ స్పూన్తోని ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నా అంతే. ఇట్లా వేసాక మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి తాగుడే. ఇప్పుడు తాగాను, ఇప్పుడు కొద్దిగా నార్మల్గా వేడిగా ఉంది, కొద్దిగా కూల్ అయ్యాక తాగుతాను. ఇదే వీడియో. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అంటే ఇంకా కొత్త కొత్త వీడియోలు కావాలనుకుంటే నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.